పనికిరాని వస్తువులు వృధాగా ఉన్న వాహనాలని అందమైన కళాకృతులుగా తీర్చిదిద్దారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన ఈ ఆకృతులను చూడడానికి వస్తున్న నగరవాసులు వీటి ముందు సెల్ఫీలు దిగుతున్నారు. చార్మినార్, బతుకమ్మ, కృష్ణజింక, పాలపిట్ట ఇలా రకరకాల ఆకృతులను తయారు చేశారు కళాకారులు. మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. రవీంద్ర భారతి వద్ద స్క్రాప్ మెటీరియల్తో అద్భుతమైన కళాకృతులను ఏర్పాటు చేశారు. రవీంద్ర భారతి ఎంట్రన్స్కి రెండు వైపులా ఈ కళాకృతులు ప్రస్తుతం ఉన్నాయి. ఇది చార్మినార్ రూపంలో, అదేవిధంగా ఇటు తెలంగాణ మ్యాప్ను ప్రతిబింబించే విధంగా కొన్ని రూపాలు ఉన్నాయి. అదే వాహనాలలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్తో ఇట్లాంటి వాటిని తయారు చేశారు. ఇది చూపరులను చాలా ఆకట్టుకుంటుంది. చాలామంది ఇక్కడికి వచ్చి వీటితో సెల్ఫీలు కూడా దిగుతున్నటువంటి టెండెన్సీ ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం ఇవి తయారు చేసినటువంటి వ్యక్తి మనతో ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు ఏబిఎన్. ఏంటి అసలు వీటిని ఏం మెటీరియల్ అంటారు, వీటిని ఏం ఆర్ట్ అంటారు, అసలు ఏంటిది? స్క్రాప్ వర్క్ అంటే స్క్రాప్ ఆర్ట్ అంటారు దీన్ని. వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, మన బైక్ కానీ బస్సులు, ఆటో, వివిధ రకాల మెటీరియల్ అంటే వేస్ట్ పడిన దాన్ని మనం కేజీల లెక్క తీసుకొని వస్తాము. దాటితోనే మనం ఏ ఫామ్ అయితే అనుకుంటామో ఆ ఫామ్ను మనం తయారు చేయడం అన్నట్టు. ఇప్పుడు జస్ట్ లైక్ ఇది మన ఏంటంటే ఇది జింక, మన తెలంగాణకు సంబంధించిన సింబల్స్ అన్నట్టు. ఒకటి జింక, ఇది మోదుగు పువ్వు, పాలపిట్ట, మన తెలంగాణ మ్యాప్, దాన్నే జమ్మి చెట్టు లాగా తయారు చేసాం. అంటే మనం ఏదైతే కాన్సెప్ట్ అనుకుంటామో దాన్ని ఈ స్క్రాప్లో అంటే ఆ ఫామ్ని క్రియేట్ చేయడం అన్నట్టు. అదే స్క్రాప్ వర్క్ అంటారు దాన్ని. ఎంత ఖర్చు అవుద్ది ఒక్క మెటీరియల్ తయారు చేయడానికి? ఎన్ని రోజులు పడుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఒక వర్క్ తయారు చేయడానికి ఎట్లేదన్నా 1 వీక్ to 10 days అట్లా పడుతుంది. మెటీరియల్ అంటే ఇప్పుడు మనం తీసుకునే ఇప్పుడు ఒక టన్ను, ఒక్కొక్క దానికి 1 టన్ను పడవచ్చు, లేకపోతే ఒక 100 kg అట్లా మెటీరియల్ మనం తీసుకున్న కాన్సెప్ట్ని బట్టి మెటీరియల్ పడుతుంది అన్నట్టు. అంటే ఖర్చు ఎంత అవుతుంది దీనికి? ఇప్పుడు ఈ చేసినటువంటి మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది? ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ వర్క్కి అయితే 5,000 నుంచి 10,000 వరకు అవుతుంది మెటీరియల్కి ఓన్లీ. అంటే మాకు అప్పుడు క్యాంప్ చేసినప్పుడు ఒక్కొక్కరికి 25,000 ఇచ్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మాతో వర్క్ చేయించారు. ఇవి 20 మెంబర్స్ ఆర్టిస్టులం పార్టిసిపేట్ చేసాం దీంట్లో. అది తయారు వీటిని ఊరికి ఎగ్జిబిట్ చేయడానికైనా, లేదంటే ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా ఇస్తారా? లేదంటే ఇట్లాంటి మెటీరియల్ని మాకు కూడా కావాలి అని అంటే వాళ్ళకి ఏమైనా తయారు చేసి ఇస్తారా? మీరు తయారు చేయమంటే తయారు చేస్తాము. బట్ ఇది సాంస్కృతిక శాఖ వాళ్ళు అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేయడం కోసం మాత్రమే తయారు చేయించారు. అంతేగాని బయట వాళ్ళు ఎవరైనా రిక్వైర్మెంట్ ఉందంటే కంపల్సరీ తయారు చేస్తాం. వాళ్ళకి ఏ ఫామ్లో కావాలన్నా ఆ ఫామ్లో తయారు చేసిస్తాం. తెలంగాణ మూమెంట్లో కూడా పార్టిసిపేట్ చేసినట్టున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం మీ కళారూపాల ద్వారా, ఇట్లాంటి ఆర్ట్ ఫామ్ ద్వారా మీరు తెలంగాణ